అది నీకు తెలుసు, నాకు తెలుసు. అందులో పేరు నీకు తెలియదుగా. అసలు మీకు గుర్తుందా? ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? నన్ను పెళ్లి చేసుకుంటే మీకు కలిసి వచ్చింది. నీ బాబిచ్చిన ఆస్తి ఏం కాదు. మీ బాబిచ్చిన ఆస్తి కూడా కాదు. అయినా ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించడం దేనికి? మన జాతకాలు కలిసే మనకు పెళ్లి చేశారు. బ్రతికే ఉన్నాడా? ఎవరు? అదే మన జాతకాలు కలిసాయని చెప్పాడు వాడు. ఉంటే వాళ్ళు ఒప్పుకున్నాడుగా. ఇక్కడి నుంచి ప్రారంభం. అసలు మీకు గుర్తుందా? ఇలా ఎంతమంది చంపుకుంటూ పోతారు? నాకు మోసం చేసిన వాడు, ద్రోహం చేసిన వాడు ఎప్పుడు బ్రతకూడదు, చంపేస్తాను. ఈ రోజు మన పెళ్లి రోజు, కనీసం అదేనా గుర్తుందా మీకు? 25 సంవత్సరాల క్రితం ఎదుర్కొని పొరపాటు చేసిన రోజు అందరూ మర్చిపోతారు. మాటలు చూస్తే నిన్ను చూస్తే పిచ్చెక్కుతుంది. మీకు కాదు, నాకు పిచ్చెక్కుతుంది. ఇలా పిచ్చెక్కింది. హలో, చెప్పవే. వాట్? అవునా? నిజంగా నిజంగా నాకు తెలీదు. ఈయన గారు నాకు ఏ విషయం చెప్పాలి కనుక బెల్లం అంటూ ఒకటి ఉంది, దానికి ఏదైనా విషయం చెప్పాలని ఆలోచన ఉంటే కదా. అవును, ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి పెళ్ళిని క్యాన్సిల్ చేశారు. ఎందుకు అని అడిగితే అగ్గిరాముడు విడిచిపడిపోతారు. అవునే, మా సంసారమే. అవును, వ్యాపారం కూడా అంతే. మునిగిపోతాను నావలాంటి. సరే, నా మనసు ఏమీ బాగాలేదు, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్పంటారు? నీకు నచ్చిందే సమాధానం. స్లీపింగ్ కోర్టులో శాస్త్రీయ గారా? అవును, మరి కంపెనీకి నష్టం వచ్చింది, దాంతో వ్యాపారానికి నష్టం వచ్చింది. అన్నింటి చంపేస్తారా? చంపేయండి. నాకు తెలుసు ఇదంతా నువ్వే చేయిస్తున్నావు. నాకు తెలుసు నీ సేఫ్టీ కోసం ఇదంతా రికార్డ్ చేస్తున్నావని తెలుసు. ఎక్కడ నేను అనుభవిస్తానో అని నీ భయం. చూడు, స్లీపింగ్ పార్ట్నర్ని డీప్ స్లీప్లో వెళ్ళిపోతావు. పెట్టాయి ఫోను. ఏం జరుగుతుందండి? మాట్లాడుతున్నా నీకు అర్థం కావలేదంటే నువ్వు డైరెక్ట్ డిగ్రీ అన్నమాట. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను 10th ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్. నాకు తెలుస్తూనే ఉంది. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిపోయి మన అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ చేశారో మన బతుకుల్లో తగలడ్డాయని నాకు తెలుస్తూనే ఉంది. ఎంత ఇష్టమైనా ఎంత కష్టమైనా నా కూతురు కోసం ఇష్టంగా భరిస్తాను. మనం కోర్టులో కేసు మనం ఎక్కువ గొప్పవాడు పక్కన ఆస్తుల కేసులో జైల్లోకి వెళ్ళిపోతాడు. జైలు వెళ్ళి బయటికి వచ్చిన వాళ్ళు నా కూతురికి మెల్ల కాలు కట్టించడానికి నేను సిద్ధంగా లేను. చంపేస్తాను. అసలు మీరు ఏమనుకుంటున్నారు? జైలుకి వెళ్ళి రావడం అంటే ఏంటో తెలుసా? జైలుకి వెళ్ళి రావడం అంటే ఈ రోజున ఒక స్టేటస్ సింబల్ అని గుర్తుపెట్టుకోండి. ఎంతమంది జైలుకి వెళ్ళి వచ్చిన వారు రాజకీయాలు ఎదిగిపోతున్నారు తెలుసా మీకు? మీకు ఏది అవసరం తప్ప నాకు అన్ని అనవసరమే. ఒక్కగా నాకు కొడుకు అమెరికా వీళ్ళు సెటిల్ అవ్వాలని వాడి కోరిక, అది కూడా మీకు అవసరం. వాడికి ఏ అవసరం నాకు తెలిసినట్టుగా మీకు ఎవరికి తెలియదని అది తెలుసుకోండి. ఏమిటి మీకు తెలుసుకోలేదు? ఏమిటి తెలుసుకోలేదు? మరి వాడిని ఒప్పించలేక ఇది మీకు చెప్పలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను తెలుసా మీకు? నేను చస్తే కానీ మీకు బుద్ధి రాదు. చూడు, మీరే వెళ్ళి చూడండి. లేడీస్ వచ్చాను దానికి నేను ఎప్పుడు ముందుంటాను. ఏమిటి ఇలాంటి విషయాల్లోనా? అమ్మో, ఏ గంగరాజు తలుపు తీయగా పొడి చేస్తే ఇలాగ చావాలనుకుంటున్నావుగా. పోయేదేముంది, వాడికి కలిసి మనం చేస్తాను. నీకు కట్టిస్తారు. మీరు చెప్పిందే చేశాను. వర్క సౌకర్యం ఆఖరికి గేట్ దగ్గర దాడుతో సహా. ఇప్పుడు ఏం చేయాలని మీరు ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుంటాం. చెప్పండి. ఇప్పటికే లాయర్ గారికి నిజం చెప్పండి. లాయర్ గారు, మేము మాట్లాడుకోవడం లేదండి, పోట్లాడుకుంటున్నాం. నాకు తెలిసి గత 25 ఏళ్లుగా మీ ఇద్దరు కలిసి చేస్తున్న పని అదేగా. అయినా ఈ రోజుల్లో ఎవరైనా చిన్న గొడవలకి విడిపోయి విడాకులు తీసేసుకుంటారు. అలాంటిది 25 ఏళ్లుగా ఇలా పోట్లాడుకుంటూ ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా మీరిద్దరూ కలిసి ఎలా ఉంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కావడానికి ఏముందండి? మేమిద్దరం ఒకే రైల్లో ప్రయాణించే ప్రయాణికులు. ఎవరి గమ్యం రాగానే వాళ్ళు దిగిపోతాం. నా గమ్యం చాలా అది ఈ జన్మకు రాదు. జీవిత
ఖైదీ విధించేవాడికి కూడా ఇంత పెద్ద శిక్ష ఉండదు. ఎందుకన్నా ఉరేసుకొని చచ్చిపోవడం బెటర్. ఈశ్వర్ గారు, మీరు కొంచెం కోపం తగ్గించుకోవాలి. చెప్పండి, అలా చెప్పండి. చెప్పి నేను అలసిపోయాను. అసలు నా వంశమే కోపిస్తున్నాం అండి. అబ్బా, మీరిద్దరూ కాస్త ఆపుతారా? అవతల కొంపలు మునిగిపోతున్నాయి. మీ మీద 4-5 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీకు అసలు సీరియస్నెస్ లేదా? అవతల మీ స్లీపింగ్ పార్ట్నర్స్ శేషగిరి గంగరాజులు కలిసి అవసరమైతే అప్రూవల్గా మారైనా సరే మిమ్మల్ని జైలుకు పంపించే ప్లాన్లో ఉన్నారు. ఒక్కసారి అసలు జైలుకి వెళ్తే 5-6 నెలలు జైలునే ఉండాల్సి ఉంటుంది తెలుసా? అసలు ఈ జైలేండి, కేసులేండి, గొడవలేండి. రాత్రి నుంచి ఒకటే గోల. సామాన్లు సత్తే కాస్త ఇప్పటికైనా చెప్తారా? చెప్పడానికి ఏముంది? వ్యాపారం వాళ్ళంటున్నారు, మోసం అని నేను అంటున్నాను. నేను వాళ్ళ పిచ్చి నీకు చెప్తున్నామన్నాను. పార్ట్నర్స్తో మనకు కుదరదు అని. ఇవే వాళ్ళందరినీ చేర్చుకుపోవాలి అన్నా, కోట్లు సంపాదించొచ్చని. ఇప్పుడేం చేశారు? నష్టాలను కంపెనీకి లాభాలు చూపించి కోట్ల కొద్ది డబ్బు బ్యాంకు దగ్గర అప్పు చేసేశారు. అంతా తీసుకెళ్లి భూమి మీద పెట్టారు. సాగుతున్నట్టు టైటానిక్ అపార్ట్మెంట్ కడతామని చెప్పి జగన్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేసారు. అపార్ట్మెంట్ కాదు కదా, కనీసం పునాదులు కూడా వేయలేదు. అది చాలదన్నట్టు ప్రభుత్వం ముందు కబ్జా చేసేసారు. ఒకేపు ఎల్లరో కేసులు, ఒకేపు చెక్ బౌండ్ కేసులు. మీరే వెళ్ళండి. చూడు, నువ్వు నేను పిల్లలు అందరూ ఆర్థిక సంబంధమైన విషయాల్లో మరి డైరెక్టర్స్ చేశాం. కోర్టుకి ఆడామగా తేడా ఉండదు, ఎవరైనా ఒకటే. అంటే ఏమిటి మీరు చెప్తున్నది? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు ఆఖరికి నేను జైలుకు కూడా వెళ్ళాలా? ఒక్కగానే అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలంటే వాడి కోరిక. అలాంటిది వాళ్ళు జైలు పంపిస్తారా? ఇష్టం లేదు. వాడు చదువుకుంటూ వాడు అమెరికా వెళ్తూ నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఇప్పుడు అమెరికా గురించి మాట్లాడినా ఓ దగ్గర గురించి పడిపోతారు. వాడికంటే లైఫ్ అంబిషన్స్ ఉండవా? ఇప్పుడు అమెరికా గురించి నువ్వు మాట్లాడుతున్నావే, అదే అమెరికా గురించి 30 సంవత్సరాల క్రితం మా నాన్న శవాన్ని ఇండియాకి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించాలన్న సంగతి నీకు తెలుసా? మా తాతగారికి అదుందన్నా మా నాన్నగారు అమెరికా వెళ్ళారు. ఓ తెలుగువాడు మరో తెలుగువాడిని మోసం చేయడం అనేది ఆయన ప్రగాఢ నమ్మకం. కానీ మోసం చేయడానికి తెలుగువాడైనా, ఏ దేశస్తుడైనా, ఏ భాషగాడైనా ఒకటైన సరికి తెలుగువాడు ప్రారంభించారు. ధనంజయ ఫైనాన్స్ అనే కంపెనీలో మా నాన్నగారు కొన్ని డాలర్స్ డిపాజిట్ చేశారు. అతను మాట విని డిపాజిట్ చేశారు. కానీ ఆ కంపెనీ మూసేశారు. లాభాలు వచ్చినప్పుడు ఆనందించిన వాళ్ళందరూ నష్టాలు వచ్చినప్పుడు మా నాన్నని ఎదిరించారు, నిలదీశారు, బెదిరించారు. అవమాన భారం భరించలేని మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. మా తాతగారి మాట మీద మా నాన్నగారి శవాన్ని అమెరికా నుంచి ఇండియా తీసుకొచ్చి ఇక్కడ అంత్యక్రియలు జరిపించామన్న సంగతి నీకు ఎలా తెలుస్తుందండి? మీరు చెప్పకపోతే. అయినా ఎప్పుడో మీ నాన్నగారికి ఏదో జరిగిందని చెప్పి నా కొడుకు అమెరికా వెళ్ళకూడదా? మీ నాన్న పిరికివాడు కాబట్టి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. చూసారా ఆయన ఎలా మాట్లాడుతుందో? దాని హృదయం గులాబీ రేకున్నట్టు రాశారు. వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఈమెను చూపించి ఇప్పుడు రాయమనాలి. గులాబీ రేకులో ఇనప రేకులో తెలిసిపోతుంది. మీ కథ వింటుంటే నాకు అనిపిస్తుంది, మీ కథలో మంచి డెప్త్ ఉంది, మంచి సెంటిమెంట్ ఉంది. ఓ తాత, ఓ తండ్రి, ఓ మనవడు, ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ మీరు చేయాల్సింది మాత్రం ఇంకొకటి ఉంది. అదేంటంటే మీ తండ్రిని మోసం చేసిన వాళ్ళెవరూ వాళ్ళ జాడ కనిపెట్టి వాళ్ళని పట్టుకొని ఆ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వాళ్ళందరికీ, మోసగింపబడిన వాళ్ళందరికీ పంచాలి. అప్పుడే మీ తండ్రి గారి ఆత్మ ఆనందిస్తుంది, మీ పేరు హీరోలాగా తెలిసిపోతుంది. అసలు మీరేమో హీరోలాగా వెలిగిపోతారంటే చాలా ఆపండి. ఈయన గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువ, హీరోకి ఎక్కువ. మీరు ఉండండి. అమ్మ తల్లి, మీకు గంట పెద్ద కథ కాదండి. మా కోట్లో నాయకుల కంటే గొడవ కొట్టుకుంటారు మీరిద్దరు. అసలు ఇంత సీరియస్ సిచ్యువేషన్ అంటే కూడా మీకు భయం వేయడం లేదా? సరే, అదంతా పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. ఇక్కడి నుంచి ఎక్కడికి దూరంగా వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఇంకా ఆలోచించుకోలేదు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో 10 గంటలు ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను ఎక్కడికి. దీనికి విమానానికి విదేశాలకు వెళ్ళిపోమని మేధాలోచన. గొప్పదీసి అలాంటి పొరపాటు చేసేటట్ట చేయకండి. అలా చేస్తే మీరు నిజంగా నేరం చేశారనుకుంటుంది లోకం, ఆర్థిక నేరగాళ్ళు అనుకుంటుంది. పారిపోవడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదండి. ధైర్యంగా నిలబడాలి. ధైర్యం చాలా లేదు ఆయన గారు. కోర్టులు కేసులు భరించలేదు.
వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనేది మా ఆలోచన. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వెతుకుతారు, పట్టుకొని తీసుకొస్తారు, వదిలిపెట్టరు. అలా ఎంతమంది తీసుకొచ్చారు? ఒక్కసారి చరిత్ర పుటకం తిరగేయండి. అయినా మీకు తెలియదు ఏముంది లాయర్ గారు, ఆర్థిక నేరస్తులందరూ ఆకాశంలోనే వెక్కిస్తుంటారు కదా. సరే, ఇంటికి మీరేమంటారు విష్ణు గారు? అంటే దేవుడు నా కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడం కోసం నేను తెలిసాడుకోవడం. సరే, మీరు ఇంత నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మాత్రం చేయగలిగింది చూడండి విష్ణు గారు, మీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను నా మర్చిపోకండి. అవసరమైతే కాల్ చేయండి. రాజు గారు, ఈ దేశం దాటిన మనుషను మా ఫోన్ దాటిపోయింది. కానీ మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ నా ఫోన్ ఎప్పుడు కాల్లోనే ఉంటుంది. చెప్పు. హలో విష్ణు గారు, ఇప్పుడే దొంగరాజు బయలుదేరాడు. వాడి వస్తే ఏం చేస్తాడు? ఏదైనా చేస్తాడు. నేను కుదురుస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. ఒళ్ళో పని నువ్వు కూడా వాడుతున్నా ఎందుకు కానీ ఎవరినైనా ఏదో పిలుస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అర్థంగా నీ కొడుకు రావడం చెయ్యి. హలో ఏరా, ఎక్కడున్నావు? ఏమిటి క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళి ఇప్పుడే స్టేడియం నుంచి వస్తున్నావా? సరే సరే, తాగి తగలదు. నేను మీ నాన్నగారు వస్తున్నాం. డ్రైవింగ్ నువ్వే చేయాలి. దారిలో చెల్లిని కూడా పికప్ చేసుకొని రెడీ ఉండమని చెప్పు. సరే. ల్యాప్టాప్ అవన్నీ రెడీ చేసావా? పెట్టేశాను. ఆధార్ కార్డు, డాక్యుమెంట్, క్రెడిట్ కార్డ్స్, అన్నీ కూడా పెట్టేశాను. ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేశాను. నా బ్యాగ్లో ఉన్నాయి. బయలుదేరు. ఆ గదిలో లైట్ ఎడుతుంది. అసలు ఏముంది? మీ అమ్మ అమ్మా, అమ్మా. అమ్మని నాకు గుర్తు చేయాలిగా. అమ్మని మనతో తీసుకెళ్ళాలిగా. అమ్మా రాలేదుగా. ఎందుకు గుర్తు చేయలేదు? గుర్తు చేయడానికి ఆవిడేమి మా అమ్మ కాదు, అక్క అని మీరు గుర్తు పెట్టుకోండి. అయినా మీ అమ్మ మీకు గుర్తు రాసుకుని పోయి నేను గుర్తు చేయడం ఏంటి? అసలే ఆవిడ జబ్బు మనిషి. మనం ఆవిడ తీసుకెళ్ళడం అన్ని విధాలుగా సేఫ్ కాదు. డాక్టర్ వస్తాడు, నర్స్ కూడా వస్తుంది, టాబ్లెట్స్ ఇస్తారు. ఎలాగో మీ అమ్మ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అయినా మీరు బిజినెస్ మ్యాన్ కదా, ఆ హడావుళ్ళ కోసం మీ అమ్మని మర్చిపోయారంట. మర్చిపోవడానికి ఎవరైనా వస్తువు అనుకున్నావా? నా కన్న తల్లి, నా తల్లి నేను గుర్తు చేసుకోలేకపోయానంటే నేను బ్రతుకున్నా చచ్చినట్టే. ఆగండి, ఎక్కడికి? మా అమ్మ నాతో తీసుకురా. మీ అమ్మని మేము మనతో తీసుకురావడానికి నేనే కాదు, మన పిల్లలు కూడా ఒప్పుకోరు. అసలే ఆవిడ జబ్బు మనిషి అండి. ఆవిడతో ప్రయాణం చేస్తే కారులో ప్రయాణం చేస్తున్నామా లేక అంబులెన్స్ లో ప్రయాణం చేస్తున్నామా తెలియకుండా పోతుంది. ఆ జబ్బు మనిషి ఎక్కడ వదిలేదు. మాట మాట్లాడితే ఇదే నీ కాకర మాట అవుతుంది. ఒక్కసారి కళ్ళు తెరువు అమ్మా. అమ్మా అమ్మా
మీకు తెలియదు ఏముంది, ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు. ఇంకా ఇక్కడే ఉంటే మనం కూడా మీ అమ్మతో పాటు పోవాల్సి వస్తుంది. పదండి. నేను ఇంకా బ్రతికే ఉన్నా. మేము కూడా బ్రతికే ఉన్నాం, హాయిగా బ్రతకాలి అనుకుంటున్నాం. దయచేసి దయచేసి జబ్బు మనిషిని ఇక్కడ ఉండేది. పదండి వెళ్దాం. రేపు నువ్వు చేస్తే నన్ను నేను చూసుకోలేనుగా. నేను చూసుకుంటా. వెళ్ళండి. ఎంత దూరం వెళ్ళిపోతారో వెళ్ళిపోతుంది. మీరు రారా? వస్తాను, కానీ మా చెల్లి ఎక్కడో కెనడాలో ఉంది. ఆవిడకి ఇప్పుడు కబురు చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. ఎంత దూరం? మీరు కాల్ చేస్తారా లేకపోతే నన్ను కాల్ చేయమంటారా? ఎప్పుడు కూడా మీ మాట చెల్లాలంటే కరెక్ట్ కాదు, అది మూర్ఖత్వం. సో మీ చెల్లికి కాల్ చేయండి. కెనడాలో ఉంటే ఎలా వస్తుంది? ఫోన్ చేస్తే రావడానికి ఎంతసేపు అండి? చూడండి, ఇంత మూర్ఖత్వం పనికిరాదు. దయచేసి నా మాట విని పదండి. ఇప్పుడు ఇలాంటి సమయంలో నా తల్లిని వదిలేసి వచ్చేసే కంటే ఎవరో గంగరాజు తొక్కరాజు వచ్చాడని వారి కోసం వెయిట్ చేస్తున్నట్టు కంటే మృత్యువుకి ఎదురు దొంగిలించుకుంటారు. అలాంటి ఎంత దూరం వెళ్తారో మీరు వెళ్ళిపోండి. మీరు రావాలంటే బ్రతికుంటారు కదండి, కాస్త తెలివి మీరు ఆలోచన చేయండి. ఇది ఎక్కడ దొరికింది? తన కొడుకు ఎక్కడ సొంతకు వెళ్ళిపోతాడు? మనెవరూ చూడని చోట, మనమెవరూ వెతకని చోట, మనకు మాత్రమే ఇష్టమైన చోట ఆ భగవద్గీత బాక్సులో దాచి ఇక దీనికి పని చెప్పండి. ఆగండి. ఏది ఆ గెన్నే వేయబట్టి మన జీవితాలు బాగుంటాయి, మన జాతకాలు కలిసాయి అన్నవాడిని నిజంగానే వాడిని చంపేయాలి. అవును, నీలాంటి వాడిని ఇచ్చి నాకు పెళ్లి చేసేందుకు నిజంగానే వాడిని చంపేయాలి. అవును, నీకు పిచ్చి అప్పుడప్పుడు ఉన్మాదిలా మారిపోతుంది. ఆ సమయంలో నువ్వేం చేస్తావో నీకే తెలియదు. నీలాంటి వాడితో బ్రతకాలంటే అనుక్షణం టెన్షన్. భయంగా బ్రతికే బ్రతుకు బతికేనా? కళ్ళంటే ప్రేమ ఉండొచ్చు, నేను తప్పు పట్టడం లేదు. తండ్రంటే ఆరాధన ఉండొచ్చు, దాన్ని నేను కాదనడం లేదు. వ్యాపారంలో నష్టం వచ్చిందని, తల్లి చచ్చిందని ఎవరైనా పిచ్చి వాళ్ళ మారిపోతారా? చూడు, గెన్నను ఎప్పుడు గెన్నడా చూడదు, ఒక పెన్నడా చూడు. లేదంటే ఏదో ఒక రోజు జైలు పాలవుతావు. అది నీ భవిష్యత్తు. అర్థమవుతుందా? చూడు, అందరూ బాగుండాలని చెప్పి ఎంతో డబ్బు ఖర్చు చేసావు. ఆఖరికి ఏం మిగిలింది? ఇదిగో ఈ సాల్వా మిగిలింది. నిన్ను నువ్వు వదిలించడం నేర్చుకో, లేదంటే కళ్ళుండి కూడా గుడ్డిపడగా మారిపోతావు. చూడు మిస్టర్ విశ్వం, ఆడదాన్ని బాధ పెట్టిన వాడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. పెళ్ళి అనేది ఒక సోషల్ కాంటాక్ట్ అయితే ఈ రోజు నుండి దాని నుండి నేను విడిపోతున్నాను. గుడ్ బై మిస్టర్ విశ్వం. చాలా బాగుంది. పెళ్ళనేది ఓ సోషల్ కాంటాక్ట్ అయితే ఆ కాంటాక్ట్ నుంచి విడిపోతాను అని బిజినెస్ లో పార్ట్నర్లా నా జీవితంలో నుంచి ఇలాంటిదన్నా మీరు విధాలు కావడం ఒకరు ఆనందించడం కోసం సర్వీస్ చేయటమే నేరం అయితే, అదే నాకు పిచ్చి అయితే, ఆ పిచ్చి నాకున్నందుకు చాలా గర్వపడతాను. నేను నిజం చెప్తున్నాను, నాకెవరితో వివాదాలు లేవు, కానీ ప్రతి చోట దగాపడతాను. ఇవాళ ఉన్నది రేపు బ్రతుకు బాటలో కలిసారెందరో, విడిపోయారెందరూ. అన్నయ్య, నేను నీ చెల్లి శిరీషని మాట్లాడుతాను. అమ్మ పోయేట్టుగా వదిలి చెప్పింది. 80 ఏళ్ళ ముసలిది పోకేమవుతుంది, 30 ఏళ్ళకే మా ఆయన పోయాడు. ఏదో నీ దేవల మళ్ళీ పెళ్లి చేసావు, హాయిగా ఉంటున్నాను. అన్నయ్య, నీకు తెలుసు కదా, దేశం కెనడాలో ఉంటున్నాను. నాకు రాలేకపోతున్నాను. అన్నయ్య,
మరో మాట ఏమనుకో, ఏమీ లేదు. అమ్మ దగ్గర 100 తులాల దాకా బంగారం ఉంటుంది. ఆడపిల్లకే దక్కాలి కదా. ఈసారి ఇండియా వచ్చినప్పుడు తీసుకుంటాను. బంగారం జాగ్రత్త చేయి. అమ్మ దగ్గర అమ్మ బాక్స్లో ఆ నగలు లేవమ్మా. లాకర్లో ఉన్నాయేమో. అమ్మ ప్రత్యేకించి లాకర్ లేదుగా. ఒకవేళ మీ పిల్లలు ఏమైనా తీశారేమో. వాళ్ళంతా క్రిస్టాలు లేదా? అయితే పరివారం తీసుంటారు. మరి చాలా నమ్మకస్తులు. అన్నయ్య, వ్యాపారం కోసం నువ్వేమైనా బంగారం చక్కగా నాకు అంత అవసరం లేదమ్మా. అలాగైతే నగలు ఏమైనట్టు? అవి నాకు ఇస్తే పసుపు కుంకాల కింద ఇచ్చినట్లు అవుతుంది. నా సంగతి నీకు తెలుసు కదా. అవసరమైతే కోర్టుకి వెళ్తాను. నారాయణ రెడ్డి గారు గుర్తు చేశావు. ఆయన అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం, వింత నాటకం అని పాట రాసిన గొప్ప కథ. చనిపోయాడు ఏ లోకంలో ఉన్నా ఆయన పాట ఇంకా సజీవంగా ఉన్నది. చాలా ఆనందిస్తాను. అవసరం ఎవరికి వచ్చింది? హలో అన్నయ్య, నగల కోసం మాట్లాడితే ఫోన్ పెట్టేసేమిటి? దానికోసమే ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను. అలాగే చేయి, బాగా చేయి. నా సంగతి తెలుసు కదా. అవసరమైతే కోర్టుకి వెళ్తాను. ఇప్పుడు కోర్టు గిట్టు అన్నామంటే నీకు ఇదే ఆఖరి ఫోన్ అవుతుంది. చెల్లితో మాట్లాడే విధానం ఇదేనా? ఎప్పుడైతే కోర్టుకి వెళ్తానన్నావో అప్పుడే మన మధ్య అన్నా చెల్లెలు బంధం తెగిపోయిందమ్మా. నీకు నగలే కావాలంటే నా తల తాకట్టు పెట్టాను ఇచ్చావని. కోర్టుకి వెళ్తానన్నావుగా, వెళ్ళు. అన్నయ్య, వెళ్ళి కోర్టులో తీసుకో. అన్నయ్య, ఫోన్ పెట్టాయి. లాయర్ గారు, మా అమ్మగారు విశ్వం, నేను ఎప్పటికైనా నీ చేతుల్లోనే పోవాలనుందిరా. విశ్వం, నేను చనిపోయినా నా శరీరంలోని అవయవాలను మట్టి పాలు కాకుండా కొందరికైనా పునర్జన్మనివ్వలేదా? అరే నాన్న విశ్వం, నేను ఎప్పటికైనా నీ చేతుల్లోనే పోవాలనుందిరా. ఒరే నాన్న, నేను పోయాక ఆకలితో అలమటించే అనాథల ఆకలి తీర్చాలిరా. जाने कहाँ गए वो दिन, कहते थे तेरी राह में. నగలు తీయాల్సిన అవసరం ఎవరు? మాలతీ పిల్లలు తీయరు, పరిమాణం తీయరు. అంత అవసరం ఎవరికి ఉంటుంది? కొంతమంది పోలీసులు చేయలేని పని ఒక్క సీసీ కెమెరా చేస్తుంది. అది ఈ విషయంలో నిజమైంది. అసలు ఈ సీసీ కెమెరా కనిపెట్టిన వారికి హలో, నమస్తే విష్ణు గారు. చలపతి గారు, నమస్తే గారు. ఒకసారి మా ఇంటికి వస్తారా? అలాగేనండి. సార్, మీరు రాస్తే చెక్కు సిగ్నేచర్ ఖాళీ కాలేదండి.
అక్కడ చూడండి. సరే అవన్నీ సెటిల్ చేసేస్తాను. ఓకే సార్. ఒకసారి మా ఇంటికి రండి. వస్తానండి. I'm extremely sorry. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. మీ అమ్మగారు మహాతల్లి నన్ను కూడా సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకునేది. మా అమ్మగారు చనిపోయినందుకు నేను బాధపడుతున్నాను. ఆమెను తీసుకుపోయి దేవుడు మంచి పని చేశాడు. అదేనండి ఎలా అంటారు? ఆవిడకి ఇక్కడ ఏముంది కనుక ఆమె తింటుందో లేదో, సమయానికి మందులు వేసుకుంటుందో లేదో, అసలు ఊపిరితో ఉందో లేదో చూసుకోవడానికి కనీస సమయం లేని ఇలాంటి కొడుకుని కన్నా అలాంటి తల్లి వెళ్ళిపోవడం అందుకే దేవుడు ఆమెను తీసుకుపోయి చాలా మంచి పని చేశాడు. ఏది ఏమైనా ఆవిడ చివరి క్షణాల వరకు మీతోనే గడిపింది. ఎంతమంది తల్లులకి ఈ అదృష్టం దొరుకుతుందో చెప్పండి. మీ అమ్మగారికి ఎంతకంటే కావాల్సింది ఏమిటో చెప్పండి. మీరేం బాధపడదు. మీ బంధువులు ఎవరో చెప్తే వాళ్ళని పిలిపించే ఏర్పాటు చేస్తాను. ఉన్న కాస్త బంధువులు మా ఆవిడ నోటికి చేసి ఏనాడో కానీ ఏ బంధువులు తీసుకెళ్ళాలో చెప్తే మీరు మర్చిపోయారు. అందరూ తీసుకెళ్ళాల్సింది తను చనిపోయిన తర్వాత తన శరీరంలో అవయవాలు మట్టిపాలు కాకుండా వైద్య విద్యార్థులు పనికి రావాలని తను నేత్రదానం చేయాలని చూడండి. ఆ కార్యక్రమం మీ చేతుల మీదుగానే చేయాలని మా అమ్మగారు మీకు దేవుడికి రాసింది. తన జీవితంలో ఎంతో మంది బాధపడుతున్నారు. అందులో కొంతమంది మాత్రమే మా హృదయానికి తగ్గినంత అందుకేనేమో మా బాధ్యత మీగా సారీ నేనే మర్చిపోయాను. నిజమే అమ్మగారు నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు. ఎప్పుడు ఈ మాట గురించి నాతో ప్రస్తావిస్తూనే ఉండేవారు. అన్ని దానాల కన్నా నేత్రదానం గొప్పది గొప్పది అని. నాకే అప్పట్లో అర్థం కాలేదు. కానీ నిజమే మనిషి చనిపోయిన తర్వాత ఆ అవయవాలు మట్టిపాలు కాకుండా నేత్రదానం చేస్తే మరో ఇద్దరికి వెలుగునిస్తుంది అని. గ్రేట్. నిజంగా అమ్మగారు చాలా మీరు రాదా? ధైర్యం చాలుతో లేదు. లాయర్ గారు అమ్మగారి శరీరంలో నుంచి ఏ భాగానికి పోసినా నొప్పు లేకుండా పోయిందని నా మాటగా దాచుకోలేదు. శవానికి నొప్పి ఏమిటి విశ్వం గారు? శవం శవం కాదండి. అమ్మ అమ్మ ప్రాణం పోయినంత మాత్రం అమ్మ శవం అయిపోతుందా? అమ్మ అయినా శవం అనే శబ్దాన్ని నేను వినలేదు లాయర్ గారు. I'm sorry. ఏంటండి ఆ షాల్ ఎలా తదేకంగా చూస్తున్నారు? నేను నేత్రదానం కోసం చేసిన సర్వీస్ కార్యక్రమాలను మెచ్చి లయన్స్ క్లబ్ వారు నాకు సన్మానం చేసి కట్టిన వాడిని. ఇది జీవితంతో అమ్మకి తోడుగా ఉండేది. ఓహ్, అయితే ఇవ్వండి. చనిపోయిన వాళ్ళ వస్తువులు వాడకూడదు. అదేంటండి, చనిపోయిన వారి డబ్బు వాడచ్చు, వారి ఆస్తి వాడచ్చు, వారి నగలు వాడచ్చు, కానీ వస్తువులు మాత్రం వాడకూడదు. నా దగ్గర ఉంటుంది. నా దగ్గర ఇది ఆలోచించాల్సిన విషయమే. మీ సెంటిమెంట్ని కూడా అభినందించాల్సిందే. ఎంతైనా అమ్మగారు చాలా great. ఈ సమయంలో మిమ్మల్ని ఓదార్చే వాళ్ళు ఎవరైనా
ఓ మర్నాడే ఓ ఘంటసాల అడుగు ఆ పుస్తకాలు అవే లేకపోతే నేను ఏనాడో అమ్మగారి చిన్న కర్మ పెద్ద కర్మ ఎలా ప్లాన్ చేశారు అదే చెప్పారు. నేను చనిపోయిన తర్వాత నా సెలవు చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టరా కొంతమందికి కొన్ని రోజులు కాదు కొన్ని వారాలు కుదరదు మరి కొంతమంది బహుమతుల కోసం వచ్చినా వాళ్ళు చావు భోజనం తిన్నాము అరగలేదు అని ఇది అవసరమా అనేది ఈ లోకంలో వాటర్ కోసం ఆలోచించే అనామలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఏ రోజైనా ఏ వారైనా వాళ్ళకి ఉన్నది ఆకలి. ఒక్క రోజైనా ఆ ఆకలి తీర్చగలిగితే నేను ఏ లోకంలో ఉన్నా ఆనందిస్తాను విశ్వం అనేది. ఎప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు నిజంగా అమ్మగారిని అన్ని విషయాల్లో ఆవిడకున్న దూరదృష్టిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఇలా చనిపోయిన వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ పేరుతో ఒక్కరోజైనా సరే ఇలా అనాథిలా ఆకలి తీరిస్తే ఈ లోకంలో ఆకలి చావులనేవే ఉండవు. రంగరాజు బయలుదేరాడు. వస్తున్నాడు. రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ చేశారా వాడొస్తున్నాడు వీడొస్తున్నాడు అంటున్నావు. అమ్మను నువ్వు విశ్వానికి భయం లేదు. విశ్వం అంటే భయానికే భయం. ఈ విశ్వం గారి విశ్వరూపం చూడాలి అనుకుంటే అమ్మను అమ్మను రావాలి. నమస్తే విశ్వ గారు. ఏంటి ఎవరన్నా రమ్మంటున్నారు? మీరు అంత తీరిగ్గా ఉన్నారా? మీ అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. 3 సంవత్సరాలు బట్టి మీ అమ్మగారు ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఈ 3 ఏళ్లలో కనీసం 3 సార్లు కూడా మీ దర్శన భాగ్యం కలగలేదు. అంత బిజీ. అదే లేదు. ఎలా ఉన్నారనే ప్రశ్న డాక్టర్ పేషెంట్ అడగదు. పేషెంట్ డాక్టర్ పేషెంట్ కాలేదు కదండి. అదే సార్, ఈ రోజుల్లో పేషెంట్కే పదవలేదు, డాక్టర్లకే పడలేదు. మీకు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయండి? 2 మెడికల్ షాప్లు 2 క్లినికల్ జాబ్లు మీరు అవి కూడా 2 మీ లక్కీ నెంబర్ ఉన్నది. మూడోది ట్రై చేశాను కానీ వర్కౌట్ కాలే. గీతలు కూడా చదివారా? ఎక్కడండి అవకాశం ఇస్తారా? అప్పటికే ప్రమోషన్ కూడా ఇచ్చాను. వర్కౌట్ కాలేదండి. వేట. నేను మాట్లాడేది నేను అడిగేది మీరు హాస్పిటల్లో పనిచేసే గీతలు కాదండి. మరి భగవద్గీతలు చదివారా? భగవద్గీత
ఇప్పుడు దాన్ని చదవాల్సిన అవసరం వచ్చిందండి. మరి గీతాసారం విన్నారా? ఎందుకేమో అండి, ఎవరు చనిపోయినా ఆ శవం దగ్గర ఘంటసాల గారు భగవద్గీత వినిపిస్తారుగా, వినక చదువుతాను. ఎక్స్క్యూజ్ మీ, బయలుదేరండి, వచ్చేస్తున్నాను. అదే దారిలో ఉన్నాను. అరే ఒక పేషెంట్ చూసుకొని వచ్చేస్తాను. పేషెంట్ చూసుకొని వస్తున్నంటే నమ్మకం ఏంటి? ఇదిగో పేషెంట్ చూసుకొని వస్తున్నాను. సరే, నీకు అంతగా నమ్మకం లేకపోతే ఆ పేషెంట్ తాలూకు వాళ్ళకే ఇస్తాను, మాట్లాడుతున్నాను. వచ్చేస్తాను, ఫోన్ పెట్టే వచ్చేస్తాను. నా ఫస్ట్ వైఫ్ లేట్ అయిందా మరి? ఏమా నేను ఎక్కడ ఈ రోజు కలెక్షన్ పట్టుకొని చెన్నింటికి వెళ్ళిపోతానేమోనని అమ్మాయి. కొంచెం డబ్బులు తగ్గిందనుకోండి, రాత్రి అంతా ఒకటే బాగుండు ఎఫ్ఎం రేడియోలో. అదో చెప్పు, మందులు లేకపోయారా? మందా? నా చేత మంచి నీళ్ళు ఇస్తేనే రావు. ఆదర్శం ఏదో దేవుడు వేయండి. ఆవిడ దగ్గర నేను ఉన్నప్పుడు ఏదో అలా గ్రామంలో ఉన్నట్టు ఉంటానండి. అప్పుడే నా బాడీలో పార్ట్స్ అన్ని సేఫ్. నా అలవాటు వాడుకుంటుందండి. మీ డాక్టర్స్ అందరూ చెప్తూ ఉంటారు కదా, అవయవదానం చేయండి, అందరకు వెలుగును ప్రసాదించండి. చెప్తాం, చెప్పాలి కదా, డాక్టర్లు కాదు మా బాధ్యత. అసలు ఈ సమాజంలో నేత్రదానం మీద ఎన్నో అపోహలు ఉన్నాయి. అవన్నీ నివృత్తి చేయాల్సిన అవసరం డాక్టర్లుగా మా మీద ఉంది. అసలు ఈ నేత్రదానానికి ముందుకు వస్తే మరికొందరి జీవితాల్లో వెలుగునిచ్చుకోవాలి. అసలు ఈ నేత్రదానం అనేది వైద్య రంగంలో వస్తున్నటువంటి విప్లవాత్మకమైన మార్పు. మరి మీరు ఏమైనా ఈ నేత్రదాతలకి అమరవీరులుగా కూడా గుర్తించమని నేను ఉపన్యాసం కూడా ఇచ్చానండి. ఇచ్చారండి, మీరు ఏమైనా డిక్లరేషన్ ఇచ్చారా అని. అదే అది కుదరదండి. మీకు ఏమైనా ఎయిడ్స్ వ్యాధి ఉందా? అదే లేదు సార్, ఎయిడ్స్ వ్యాధి ప్రస్తుతం కళ్ళే కదండి నేత్రదానం అబ్బబ్బా, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి. నా ఇద్దరు భార్యలు ఒప్పుకోరండి. ఎందుకంటే నేను పోయినా సరే నా కళ్ళు మరో ఆడదాన్ని చూడకూడదు డాక్టర్ గారు, మా అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉందండి? ఇంకేమండి, సూపర్. బీపీ నార్మల్, షుగర్ నార్మల్, ఆక్సిజన్ పర్ఫెక్ట్, బ్రీతింగ్ నో ప్రాబ్లం. షుగర్ మనం మందులు తగ్గించాలండి. నేను ఐ థింక్ 2-3 రోజుల్లో మీ అమ్మగారు ఆ వీల్ చైర్ వదిలేసి హాయిగా ఇల్లంతా చక్కగా నడుస్తారండి అన్నమాట. 2-3 రోజుల వరకు ఎందుకండి, జస్ట్ ఇప్పుడే మా అమ్మగారు అలా నడుస్తూ అవుట్ హౌస్ వెళ్ళిపోయారు. నేను చెప్పలా, అలాగే ఏదో మాట్లాడాలి. తప్పనిసరిగా ఆవిడ పిలుస్తూ నేను వెళ్ళకుండా ఉంటారా? అమ్మా సావిత్రం గారు, అమ్మా సావిత్రం గారు, అమ్మా గారు, మీరు మాత్రం నా బిల్లు పెంచాలండి. పెంచింది. సరే, నాకు మొన్న మీరు ఇచ్చిన చెక్కులో ఎవరో గంగరాజు అని పేరు రాశారండి. దాంతో చెక్కు వ్యాలిడ్ కాదా? ఎవరంటే గంగరాజు? మనం నిత్యం ఎవరి పేరు చేసుకుంటామో వాళ్ళ పేరు అంటే మీరు నా పేరు పంచుకోలేదండి. పంచుకోలేదు సార్. అందుకేగా ఈ సెటిల్మెంట్ కోసం సమర్పించింది. థ్యాంక్ యూ అండి. ఆయన ఏంటండి ఇంకా ఈ ఓల్డ్ మెథడ్లో చెక్కులు ఇవ్వడం, ఆయన మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చుగా. చెక్కుల మీద కూడా సంతకాలు చేయకపోతే మన సంతకాలు మనమే మర్చిపోతామండి. కరెక్ట్ సార్, మా ఆస్తి విలువలు ఇలాంటి వాటి విషయంలో నేను అందుకే పర్ఫెక్ట్గా సిగ్నేచర్ చేస్తాను సార్. ఈ ఆస్తుల విలువ సుమారు 500 కోట్లు ఉంటుందా? 500 కోట్ల ఇట బ్రోకర్ గారు మీకు అలా చెప్పాడా? మీరు బిజినెస్ మ్యాన్, ఆ మాత్రం మీకు తెలియదేటండి. అయినా మీకు తెలియకపోవడం ఏంటి? మా ఆస్తులు అమ్మకానికి పెట్టిన మాట వాస్తవం, కానీ మా ఆస్తుల విలువ అక్షరాల 1000 కోట్లు అండి. డబ్బు చేసుకుంటారండి. ఏడు సార్, డబ్బు సంపాదనకి ఏమైనా హద్దు పెట్టుకోవాలండి? ఇదిగో ఎంతే సంపాదించాలని అడ్డు పెట్టుకోకూడదండి. వీలైనంత వరకు సంపాదించుకుంటూ పోవడమే. మరి అంత డబ్బు అమెరికాలో సంపాదించినటువంటి కోట్ల రూపాయలు ఇండియాలో తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆ పెట్టుబడి పెరిగిపోయింది, అందుకే అవన్నీ తీసుకొని మేము అమెరికా వెళ్ళిపోవడమే. సరే, వెళ్ళిపోతారు కానీ అమెరికా అంత డబ్బు సంపాదించిన మీకు మా అమ్మ నగలు తీయాల్సిన అవసరం వచ్చింది. మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడండి.
ఈ స్టేట్లో టాప్ 10 డాక్టర్స్ లిస్టు తీస్తే అందులో మొదట నా పేరే ఉంటుందన్న విషయం మీకు తెలియదు కాదు. ఏదో హెల్త్ మినిస్టర్ రికమెండ్ చేయబట్టి మీ అమ్మగారు ట్రీట్మెంట్ చేస్తున్నాను కానీ నేను ఖాళీగా ఉంది కాదు. ఇదంతా నేను సంపాదించింది మెడికల్ ఫీల్డ్లో కాదు, బిజినెస్. మేము ఎప్పుడో అమెరికాలో స్టార్ట్ చేసినటువంటి ధనుంజయ ఫైనాన్స్లో కోట్లు సంపాదించాం. ధనుంజయ ఫైనాన్స్ కంపెనీ బీటా. ఎస్, కాదని ఎవరు కంపెనీలో మోసపోయిన వాళ్ళలో మేము ఉన్నాం. అదే తప్పు. బిజినెస్ లో ఎప్పుడు మోసం ఉండదు, ఓన్లీ డిప్లొమసీ అంటే లౌక్యం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలని ఇలాంటి వాళ్ళు మోసం అనుకుంటారు. నిజమే, ఎదుటివాడు చేస్తే మోసం, మనం చేస్తే లౌక్యం అన్నారంటే గురజాడవారు. ఆయన ఎవరు? అవన్నీ మీకెందుకు కానీ మీరు చేసిన మోసంలో మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. మీకు తెలుసా? మీరు అదే మళ్ళా పొరపాటు పడుతున్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదన్నట్టుగా ఆయన చావాలా రాసి ఉంటే నన్ను బాధ్యం చేస్తారే. బాగుంది. అరే, మీ మూలంగా ఒక మనిషి తగ్గిపోయాడని తెలిసిన అదనుకుంటే, మీ మోసం వల్ల కుటుంబాలు మోసపోయాడని తెలిసిన బెదరనుకుంటే, అసలు ఆ గుండె ఎలా కొట్టుకుంటుందో చూడాలనుకుంది. ముందు డాక్టర్, చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. నువ్వు కనబడితే ఏదో చెయ్యాలని. ఏమీ చేయలేరు. ఇది ఇంటర్నేషనల్ లాకి సంబంధించిన విషయం. ఒకవేళ మీరు కోర్టులో కేసు పెట్టినా అది హీరెక్కి వచ్చేసరికి మీరు మిగలరు, నేను ఇక భయపడ్డం దేనికి. ఇకపోతే డాక్టర్ల గుండె ఎప్పుడు బెదవదు. లేకపోతే కత్తులు కత్తెరలు ఎలా పట్టుకుంటాం నాకు కత్తెరా. సరే, మా అమ్మలకు తీసింది ఒక్కింతో మోసం. మళ్ళీ అదే మాట. నేను తీయలేదు తీయలేదు తీయలేదు. ఇప్పుడే మా లాయర్ ఫోన్ చేసి నేను డ్యామేజ్ షూట్ వేస్తాను. ఏ మీకు తెలియని విషయం కూడా చెప్తాను వినండి. మా ఇంటికి ప్రతి గదిలో సీసీ కెమెరా ఉందన్న సంగతి మీకు తెలియదు. ఆ సీసీ కెమెరాలో మా అమ్మగారికి వైద్యం చేసినప్పుడు మీరు అక్కడికి వెళ్ళటం, ఆమె నగలు తీసి మీరు మీకు నర్సు గాయత్రికి ఇవ్వటం, మా అమ్మకు మత్తిండెక్కేసి ఆవిడ మత్తులోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఆవిడ ముందు మీరు మీ నర్సుతో చేసిన సరసల్లాపాలు ఇవన్నీ అందులో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడే నీకు వాట్సాప్ పంపించాను, కొంచెం తరించండి. నా సత్యాన్వేషంలో నేను తెలుసుకున్నాను. తరించండి. నగలు తీసుకో, నీ అవసరం తీర్చుకో. మరి నా అవసరం చూసేదే ఉంది. పూర్తిగా ఇది ఆమెకు, నువ్వు నాకు. ఆ తర్వాత నేను సారీ యశ్వంత్ గారు. నేనేదో మా నర్సుతో కక్కుర్తి పడ్డాను. ఆమెకేదో అవసరం ఉండి మీ అమ్మగారి నగలు తాకట్టు పెట్టుకుంటానంటే కాదని లేక తాకరించి. నేను చేసింది తప్పే. మా అమ్మనే సరిగ్గా చూసుకోలేదు. ఇక్కడ ఆ నగలేం చూసుకుంటానంటే మీ మూలంగా ఆ నగలు నేనేదో దొంగతనం చేశానని మా చెల్లెలు ఇంకో గంట టైం ఇస్తున్నా. వెళ్ళండి, ఆ నగలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేయండి. లేకపోతే ఈ జిల్లాకి అతి పేరు మోసిన డాక్టర్ చలపతి గారు రాసలీలలో అంటూ కనపడిన ప్రతి మీడియాలో చెప్తారు, కనపడిన ప్రతి పేపర్లో వేస్తారు, మీ హోమ్ మినిస్టర్కి ఇస్తారు. అంత పని చేయకండి సార్. మీకు పుణ్యం ఉంటుంది, అంత పని చేయకండి సార్. అయింది. వాళ్ళ ఊరికి కూడా వాడు అసలే రౌడీ అండి. నన్ను చంపడమైనా చేస్తాడు, నా ఆస్తి మొత్తం రాయి చేసుకుంటాడు. అంత పని చేయలేదు సార్. అయితే నా నగలకి ఇచ్చేయండి. ఆ నగలు నేను తేలేనండి ఇప్పుడు. ఎందుకని? ఎందుకంటే ఆ నగల్ని
మా గాయత్రి తమ్ముడు ఏదో షాపులో తాకట్టు పెట్టాడు. వాడు రాత్రి ఆ దుకాణం ఎత్తేస్తాడు. వాడి మీద పోలీసు రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు అరెస్ట్ చేసిందే దొంగతనం. ఇక నేను ఏమైనా రిపోర్ట్ ఇవ్వగలనండి? దానికి బదులుగా ఆ నకలకు బదులుగా మీకు రెట్టింపు డబ్బులు ఇస్తాను. అక్కర్లేదు. మా అమ్మకు మా నాన్న చేయించిన నగలు, మా అమ్మకు వాళ్ళ పుట్టింటి వారు చేయించిన నగలు, అపురూప జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాన్ని చెరిపేస్తానంటే ఎలా డాక్టర్? మీరు ఇలా మొండిగా మాట్లాడితే నేనేం చేయలేను. నా బలహీనతే నా గొప్ప నుంచి మీ ముందు తలదించుకునేలా చేశాను. ఈ బలహీనత నుంచి బయటపడాలి ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఓడిపోయాను. మీరు నన్ను క్షమించాలి. అందుకే సార్ చెప్తాను, జీవితంలో ఒక్కసారైనా భగవద్గీత చదవాలి అని. అంతా అయిపోయింది. ఇప్పుడు చదివి ఏం లాభం? మీ కాళ్ళు పట్టుకుంటా. నాకు క్షమించండి. అలాగే మా అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమించుకొని అడగండి. అలాగే క్షమించేస్తుంది. అమ్మా సావిత్రమ్మ, అమ్మా సావిత్రమ్మ గారు, అమ్మా సావిత్రమ్మ గారు. డాక్టర్ నీ దగ్గరికి వస్తున్నాడమ్మా, క్షమించమని అడగటానికి. క్షమించేయమ్మా, క్షమించాయి. సారీ, నీ చావు నా చేతుల్లో ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను? నీ మూలంగా నా చెల్లి దృష్టిలో దొంగం చేసేసాను. డాక్టర్ అంటేనేమో నమ్మకం. ఆ నమ్మకంతోనే కదా నా శరీరంలో ఎక్కడ పొడిపించుకోమంటే అక్కడ పొడిపించుకుంటావు. ఆ నమ్మకాన్ని బొమ్మ చేశావు కదరా. నన్ను హంతకుల్ని చేశావు. అన్నయ్య అన్నయ్య నగలు దొరికాయా? ఎప్పుడు వచ్చావమ్మా? ఎప్పుడో కొట్టొచ్చాను. అవన్నీ నీకు అనవసరం. నగలు వస్తే తీసుకుపోతాను, లేదా కోర్టుకు పోతాను. ఏంటమ్మా, నువ్వు కెనడాలో ఉన్నావు కదా, ఎప్పుడు బేసిక్ ఎలాగేస్తావు? అన్నయ్య, మా ఆయన తమ్ముడికి జీపీఏ ఇస్తాను. వాళ్ళిద్దరూ ఆల్రెడీ బయట కార్లో వెయిట్ చేస్తారు. అవసరమైతే పోలీసు రిపోర్ట్ కూడా ఇస్తాను. అంత తొందరపడకమ్మా. ఇదిగో నీకు కావాల్సిన నగలు ఆ గదిలో ఉన్నాయి, తీసుకుంటా. గుడ్, మా అన్నయ్య చాలా మంచివాడు. అన్నయ్య, కన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే కొన్ని తీసుకున్నావా? అందులో పని మీ ఆయన కూడా పిలువు, తీసుకుపోతాడు. నీకు పుణ్యం ఉంటుంది. ముందు తప్ప ఇచ్చాను, నాకు నమ్మలేదు. తప్పైపోయింది, తప్పైపోయింది. ఏ కొట్టు వద్దు, ఏ నగలు వద్దు. మొత్తం నగలని నీకే కావాలమ్మా. అందులో పని అన్ని కూడా తీసుకుపో. మిగతా నగలు కూడా ఎక్కడున్నాయో చెప్తాడు. అన్నయ్య, ఇది తప్పు అంచనా వేశాను అన్నయ్య. నా మొదటి ఊరు పోయాడని విషయం దాచి నాకు మరో పెళ్లి చేసావు. నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు.
ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. 100 అబద్ధాలని ఒక్క పెళ్లి చేయమని అని నేను ఒక్క నిజాన్ని దాచి అమ్మా, పోయిన అమ్మ మెడకు సమానమైన డబ్బులు దీనికి వచ్చే డబ్బుతో నగలు కొనుక్కో. ఆశపడు, తప్పులేదు. ఆవేశపడతామనుకో నరకం వస్తుంది. ఈ చెక్కు కదా డాక్టర్ గారి భార్య సుమారు 100 కాల్స్ చేసే ఇద్దరు కలిపి ఇద్దరిని ఎలా మెయింటైన్ చేశారు? ఏంటి ఫోన్ చేసి తీవే ఏమైపోయావు? తెలియదగా దాని దగ్గరికి పోయావా? ఇంటికి చెప్తానే పని మాట్లాడే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? మీ ఆయన సిగ్నల్ అన్నంత దూరంగా వెళ్ళిపోయాడమ్మా. మా ఆయన ఫోను నీకెలా వచ్చింది? అసలు ఎవరా నువ్వు? మీ ఆయన శ్రేయోభిలాషం అతన్ని బంధవిముక్తులు చేసి మోక్షం ప్రసాదించాడు. ఏడు విశ్వం గారు మోక్షాన్ని ప్రసాదించాలంటున్నారు. ఒకటి సబ్బరాలుగా మారారా ఏంటి? అవన్నీ తెలియదు. చూడండి, అమ్మగారు బాడీని వైద్యశాలలో అప్పగించారు. అక్కడికి వెళ్ళాకే అర్థమైంది నేత్రదానం కోసం ఎంతమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేత్రదానం గురించి అవగాహన కార్యక్రమాలు ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్లారో. అందుకే నా వంతు కృషిగా, నా వంతు బాధ్యతగా నేను కూడా నా కళ దానం చేయాలని నిర్ణయించుకున్నాను. చాలా సంతోషం. చూడండి లాయర్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తారు. హత్య చేసిన వారికి జీవిత ఖైదు విధిస్తారా? ఉరిశిక్ష వేస్తారా? ప్రాణాలకు వచ్చిందంటే ఒకటి గగరాజుకి వచ్చాడే ఏంటి? వాడి కోసం చూస్తున్నారు. ఒక హత్య చేసిన, 2 హత్యలు చేసిన శిక్ష ఒకేలా ఉంటుందా? ఏదైనా మీరు ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నానండి. కోట్లకు అధిపతైన డాక్టర్ చలపతి మీరు చూడండి, ఆవిడ నాతో ఎప్పుడూ చెప్తూ ఉండేది, కన్నుని పెన్నలా వాడు అని. ఇదేంటో ఇది నా చేతిలో ఉంటే ఎవరినైనా కాల్చాలనిపిస్తుంది, లేకపోతే నన్నే కాల్చుకోవాలనిపిస్తుంది. వాడిని కాల్స్తే లోపలికి, మనల్ని కాల్చుకుంటే పైకి పోతాం. ఏం చేస్తారు మీకు అర్థమవుతుందా? గీత చదివారు అంటారే, ఇదేనా మీరు చదివిన గీతా సారాంశం? ఒక మనిషిని చంపుతారా? చంపాలండి. వాడు మా కుటుంబానికి చేసిన మోసానికి, ద్రోహానికి వాడు చంపాలి. చంపేశాను. చూసారా, ఇప్పుడు వాళ్ళు చంపేసి హీరో అయ్యాను. జీరో అయ్యారు. ఒక మనిషిని హత్య చేయకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? వాడు మా కుటుంబానికి చేసిన ద్రోహం మీకు తెలుసా? చేస్తే రిపోర్ట్ ఇవ్వాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాని చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటే ఎలా? అలా చేస్తే వాడు శిక్షించగలని గ్యారెంటీ మీరు ఇవ్వగలరా? నేను చట్టమంత బలహీనుని కాదు. అందుకే శిక్షను నేనే అమలు పరిచేశాను. చెడ్డ బాబుల వద్ద తిరిగి అలసిపోయాను. నేను కావాలంటే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోగలను. ఆత్మహత్య చేసుకోను. కానీ అలా చేస్తే నా శరీరం 2 రోజులు బయటపడుతుంది.
అప్పుడు నా శరీరంలో అవయవాలు తుల్లిపోయి నేత్రదానానికి పనికి రాకుండా పోతాయి. అందుకే ఏమి చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు నేత్రదానం గురించి మాట్లాడుతున్నారంటే చాలా వింతగా ఉంది. ఒక క్యాన్సర్ రోగి కన్నే దానానికి పనికొచ్చినప్పుడు ఒక క్రిమినల్ కన్ను పనికిరావా? మనం నిత్యం చూసి యాక్సిడెంట్లో కొంతమంది చనిపోతే కేవలం అందులో నలుగురు మాత్రమే ఈ దానాన్ని నేత్రదానం చేయాలి. అందులో జీవితంలో వెలుగును ప్రసాదించాలి. ఈ ప్రచారాన్ని మౌనంగా చేయాలి. మతాల కోసం చేసే ప్రచారాల కంటే ఈ ప్రచారాలకి ఎక్కువ ప్రమోట్ చేయాలి. పిల్లల పాఠ్యాంశాల్లో నేత్రదానంలో పాఠం కాదు. ఇది నా సత్యాన్వేషణలో నేను తెలుసుకున్నాను. మరో నిజం, నేత్రదానం గురించి మీరు పడుతున్న ఆరాటం చూస్తున్నాను. మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావాలి. కరుణ వాళ్ళకి వాటి ఏమీ తెలియదు. అన్ని దానాల కంటే నేత్రదానం గొప్ప. అందుకే మనం దానిని ప్రచారం చేయాలి. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు చేసే గవర్నమెంట్ వాళ్ళు చేసే ఈ నేత్రదాన ప్రచారంలో బలంగా ప్రజల్లోకి దూసుకుపోవడం లేదు. నరం ప్రచారం చేయాలి. భక్తి పేరుతో కుమ్ములాట్లు కుతంత్రాలు జరుగుతూ ఉంటే, అందులో ఎంతో మంది చచ్చిపోతూ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఇచ్చే కాంపన్సేషన్ కోసం ఎదురు చూస్తున్నారు తప్ప ఈ దానం కోసం తెలుసా? అసలు ఈ యాక్సిడెంట్లో చనిపోయిన వారు కళ్ళు లేని గుడ్డి వారి కంటే కళ్ళు ఉండి మొదలెక్కిన వారే మీ సత్యాన్వేషణ బాగానే ఉన్నాయి, నేను కాదనడం లేదు. కానీ నాకు అర్థమైన విషయం ఒకటి, దీని గురించి మీకు ఎందుకు ఇంత అలవాటు? మా నాన్న సగం జీవితం గుడ్డితనంతోనే గడిచిపోయింది. ఆయనకున్న టెన్షన్స్ వల్ల, మానసిక ఒత్తిడి వల్ల ఈ సంగతి నేను ఎవరికీ చెప్పలేదు. నా భార్య కూడా నన్ను గుడ్డివాడు కొడుకు అని ఎక్కడ అవహేళన ఆవిడకి తలాన్ని అవహేళన చేయబోదనే సంస్కారాన్ని ఆవిడకి నేను లేపలేదు కదండి. ఓకే, కానీ కళ్ళు లేకుండా ఆయన బిజినెస్ ఎలా చేస్తారండి? వ్యాపారానికి కావాల్సింది ముందు చూపు కానీ కంటి చూపు కాదు. నాకు కంటి చూపు ఉంది, కానీ ముందు చూపు లేదు. అందుకే కదా నాశనం అయిపోయింది. నేను చెప్తాను చెప్తాను. ఇలాంటి మంచి మిత్రుడిని పొందినందుకు నేను గర్వపడుతున్నాను, అభినందిస్తున్నాను. నేను పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చాను. ఎస్ఐ గారు వస్తున్నారు. అక్కర్లేదు, నేను అక్కడికే వస్తున్నా. ఇది శ్రీ సిద్ధి సాయి కల్చరల్ అనకాపల్లి వారి నాటిక సత్యాన్వేషణ.